సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు, నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు. ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్, ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు. వీళ్ళు అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాన్ని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు. నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను, వీళ్ళెవరో ఏంటో, వీళ్ళ వేరబౌట్స్, వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు, నాకు సంబంధం లేదు. ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి, వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి, విడుదల రజనీని టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్ఠగా ఈ కేసుని ఈ రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కథ ఇదొక కట్టు కథ, చక్కటి కట్టు కథ. ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది, ఏంటి కారణాలని గనక మనం చూస్తే, ఈ పెట్టినతను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కథకి వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఈ డైరెక్టరు, ఈ స్క్రీన్ ప్లే, వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్, ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి, మీరు వస్తారా, విడుదల రజనీ మీద కేసు పెడతారా, కంటెంట్ మేము ఇస్తాము, మీరు జస్ట్ అక్కడికి వెళ్లి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి, మీరు వస్తారా, అధికారం మా దగ్గర ఉంది, ఏం పని కావాలో చేసి పెడతాము, విడుదల రజనీ మీద మేము ఒక నరేషన్ ఇస్తాము, ఆ నరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చెప్పండి, బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి, సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఒక మోడస్ ఆపరెండా రన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యక్తి వెళ్లి, ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఎవరో కాదు, నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయ గారు. హీఈస్ ద డైరెక్టర్. ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు. ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు, ఈ బిజినెస్ మ్యాన్ బంధువు అంట, అదే పార్టీకి సంబంధించి, అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ వెళ్లి అతనికి ఏవో బిల్లులు కావాలి, అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వెయివ్ ఆఫ్ చేయాలి, అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతన్ని అడిగితే, ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు, ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లంటే అట్లా వ్యాపారం చేసుకోవడానికి, ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి, ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు. ఏంటంటే, నా టార్గెట్ విడుదల రజనీ, ఈ విడుదల రజనీ మీద తన్ని డిఫేమ్ చేయాలి, తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి, తన్ని డిఫేమ్ చేద్దాము, కంప్లైంట్ పెట్టించడము, ఆ పైన ఫాలోఅప్లు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత, మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్లి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా, నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్ లు నడిపిస్తా అని అతనికి అభయం ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ కేసుని నా మీద, మా స్టాఫ్ మీద, మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, కృష్ణదేవరాయ గారికి కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే, కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి, ఎక్కువ కోపమే. ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు, కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు, రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి. సరే, ఎందుకంటే దానికి కూడా కథ ఉంది, అది కూడా చెప్తా. అయితే ఆ కథ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సెప్టెంబర్ 2 వైఎస్ఆర్ గారు వర్ధంతి. ఆ రోజున గురజాల సర్కిల్, ఆ రోజున కరెక్ట్ సంవత్సరంన్నర అయింది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే,
ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే, మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం. ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు నేను ఎమ్మెల్యేని. అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా, ఈ రోజున నన్ను బాధ పెట్టి, నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని, నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా, ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు. ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు, కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ, ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి? కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. నా ప్రైవసీ అంటే నా జీవితం, నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు. నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మీ భార్య అయినా, మీ చెల్లి అయినా, మీ అక్క అయినా, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి? మీకెంత బాధ అనిపిస్తుందండి? మీకెంత కడుపు కాలుద్దండి? అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. ఇది మా అధిష్టానానికి తెలుసు, మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు, అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు. కానీ ఎప్పుడూ బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి, కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు, 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. మహిళలంటే ఎంతో గౌరవం. 2 ఆడపిల్లల తండ్రి. ఆ ఇంట్లో ఆ 2 ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే, వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం, మన విషయంలో మనం ఎలా బాధపడతామో, నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు. ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని, ఇక్కడ ఉన్నటువంటి సిఐని పిలిచి పోలీస్ అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి? అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు, అపాన్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఇది తీయాల్సి వచ్చింది అని చెప్పారు. నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు. ఇది చాలా మందికి తెలుసు. ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పస లేకుండా, సబ్స్టెన్స్ లేకుండా నా మీద ఏదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి. నేను ఇదిగోండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది, ఎవిడెన్స్. అక్కడున్నటువంటి డిఎస్పీ, అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు. అది అందరికీ తెలుసు. నేనేదో మీలా కట్టు కదలల్లి ఏదో మాటలు చెప్దామని రాలా. ఇది ఇంత నీచమైన నిజ స్వరూపం లావు కృష్ణదేవరాయలు. అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ, ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు. ఆ రోజున కృష్ణ గారు
తల దించుకున్నారు. తన తల తీసేసినట్టయింది ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి, ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు. అతను చేసిన తప్పు వల్లే. అది మనసులో పెట్టుకొని, అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్, అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా, ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫేమ్ చేస్తూ నా మీద ఒక నింద, నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నంలో కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు. ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెడ్ మీదే, బహుశా ఈయన రాశాడో ఇలా ఆఫీసులో రాశారో. చూడండి, కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా. నేనే ముట్టి మాటలు మాట్లాడలా, నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఇది కృష్ణదేవరాయలు గారి రిప్రజెంటేషన్. ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కథని ఇచ్చి వరసబెట్టి ఇదే ఆవు కథని, అదిగో 2 కోట్లు, ఇదిగో 2 కోట్లు, అదిగో రజనీ 2 కోట్లు, ఇదిగో రజనీ 2 కోట్లు, ఇదే కథని వరుసపెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి దీన్ని పెట్టి ఏం చేస్తారు? ఇక్కడి నుంచి మొదలు పెడితే, ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్ కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు. ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ. ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి, దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఓ కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా. 17A కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్లే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట, వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేపిస్తారు. ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి? విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వవరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదర్ టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే